Education here at Sun can be an excellent choice for any students. కాలం మారింది. మనుషుల అభిరుచులు, అలవాట్లు కూడా మారిపోయాయి. అంతెందుకు వారి ఆలోచన విధానాల్లో కూడా ఊహించినటువంటి విధంగా మార్పులు వస్తున్నాయి. డబ్బుల కోసం గొడవలకు దిగుతూ కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు. అంతెందుకు అవసరమైతే హత్యలకు కత్తులు కూడా నూరుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించాడో 20 ఏళ్ల యువకుడు. కేవలం 2000 కోసం తన అమ్మమ్మను అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు 2000 కోసం ఓ మనిషి ప్రాణం తీయడం ఏంటి? ఎందుకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం. అది ఉత్తరప్రదేశ్ సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే 20 ఏళ్ల వినోద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు లూడోతో పాటు వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. ఇంతేకాదు వాటికి బానిసై ఎన్నో డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. దీంతో అతనికి ఏం చేయాలో తెలియక దగ్గరలోనే ఓ సమోసా షాప్ పెట్టి కొన్నాళ్ల పాటు నడిపించాడు. లాభాలు రాకపోగా అద్దె కూడా చెల్లించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇలా అయితే కాదని భావించిన వినోద్ మళ్ళీ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ చేతిలో డబ్బు లేదు. ఆ టైంలో అతని అమ్మమ్మ దగ్గర బాగానే డబ్బులున్నాయని తెలుసుకున్నాడు. వినోద్ ఇటీవల ఆ వృద్ధురాలని 2000 ఇవ్వాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆ యువకుడు కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయమై ఆమెతో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఊగిపోయిన వినోద్ గొంతు పిసికి ఆ వృద్ధురాలని హత్య చేశాడు. అనంతరం ఆమె వద్దున్న చెవిపోగులతో పాటు 2000 చోరీ చేశాడు. ఆ తర్వాత ఆమె సహజంగానే మరణించిందని అందరినీ నమ్మించాడు. అంత్యక్రియలు ముగిశాయి. కానీ ఆ వృద్ధురాలి మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా మృతురాలి మనవడైన వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో నాకేం సంబంధం లేదన్నట్లుగా కటింగ్ ఇచ్చాడు. కానీ పోలీసుల స్టైల్లో విచారించేసరికి అసలు నిజాన్ని బయటపెట్టి నేనే హత్య చేశానంటూ నేరాన్ని అంగీకరించాడు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో మృతురాలి కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. అనంతరం పోలీసులు నిందితుడు వినోద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చూశారుగా మానవ సంబంధాలు ఎలా మంట కలుస్తున్నాయో. కేవలం డబ్బుల కోసం కుటుంబ సభ్యులను, బంధువులను హత్యలు చేస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. అందుకే రోజులు మారాయి, దారుణాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.